దేవుని యొక్క మహాజ్ఞానాన్ని తన పిల్లల కొరకు ఆయన భద్రత కొరకు ఆత్మల రక్షణ కొరకు వ్రాయించిన వాక్యాన్ని విభజించి 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 బోధించాలి. దేవుని వాక్యాన్ని ఎలా బోధించాలన్నది బైబిల్లో. దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా విభజించి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15 ఏం రాయబడిందో చూడండి. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యాన్ని, దేవుని జ్ఞానాన్ని, దేవుని మాటలను సరిగా ఉపదేశించాలరా అంటున్నాడు. సరిగా వివరించాలి అంటున్నాడు దేవుడు. సరిగా బోధిస్తున్నారా? కిందనేమనుందో సరిగా అన్నదానికి పుట్టినోట్లో సరిగా విభజించాలి. వేరుచెనక ఇచ్చగానే దంతాల మధ్య కస నవిలే చూసేయటం కాదు. తొక్కలు జాగ్రత్తగా విడగొట్టి పలుకులను చేతిలో పెట్టుకొని 2 వేళ్ల మధ్య పలుకులను నలిపితే తొక్క ఊడిపోతే అప్పుడు వేసుకో నోట్లో వేరుశనగ పప్పు. వేరుశనగ నోట్లో వేసుకున్నాం అనుకో, నవిలి చూసేస్తున్నారు, లోపలికే వెళ్తే తొక్కతో తినేస్తే ఏం మింగబుద్ధి వేస్తుంది? అరటిపండు ఎలా తినాలి? ఇలా పట్టుకొని ఇలా పిండకూడదు. తొక్క విప్పాలి 4 ప్రక్కల. ఒకేసారి తోసేసుకున్నాం అనుకో, ఆ గొంతు ముక్కు దగ్గర అడ్డుగా పడి చచ్చాడు ఒకడు. అలాగే ఇదేంటనుకున్నారు? గొంతుకి ముక్కుకి ముఖద్వారం అక్కడ, అది కానీ కన్నంకెళ్ళి అడ్డుగుండిపోయింది. అది మింగలేకపోతున్నాడు, కక్కలేకపోతున్నాడు, ఊపిరాడక చచ్చిపోయాడు దరిద్రుడు అరటిపండు లోపల ఉండిపోయి. ఎందుకు చెప్పానంటే సరిగా విభజించుకొని తినాలి. బైబిల్ ప్రతివాడు చెప్తాడు. సరిగా దేవుని వాక్యాన్ని వాళ్ళకి బోధించలేదు కనుక వాళ్ళు ఏం చెప్పాలి? కథలే చెబుతారట, బైబిల్ చెప్పరట. తిమోతికి రాస్తా అంటున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. జనులు కూడా హితబోధ అంటే ఏమనుంది అక్కడ పుట్టినోట్లో? ఆరోగ్యకరమైన బోధ అంటే మంచి మెడిసిన్ ఇవ్వకూడదు. వాళ్ళకి జబ్బు మందులు ఇచ్చేయాలి. ట్యాబ్లెట్స్కి బదులుగా సున్నపు ముద్దలో మెడికల్ షాపులో అమ్ముతున్న మందులు ఏమనుకుంటున్నారు మీరు? నకిలీలు ఉన్నాయి ఎక్కువ. నకిలీలు. ఏ టీవీ పెడితే టీవీ కొంటాడు బ్రాండెడ్ అంటావు. అంటే అర్థం ఏంటి? బ్రాండెడ్ కంపెనీ అంటే పేరున్న కంపెనీ అని అర్థం. పానాసోనిక్, నేషనల్, శాంసంగ్, ఎల్జీ ఇవి బ్రాండెడ్ కంపెనీ. అప్పలమ్మ అని టీవీ వచ్చిందనుకో, ఇదేవి టీవీ రా బాబు ఇలాగుందనుకుంటా. బ్రాండెడ్ కంపెనీ కాదు అది. మార్కెట్లో నకిలీ కంపెనీలు వస్తాయి, కొత్త కొత్త పేర్లతో రంగప్రవేశం చేస్తాయి మార్కెట్లో. వాటిని కొంటే ప్రమాదం. కనుక బోధ కూడా నకిలీ అయిపోయింది. అందుకే ఈ 2000 సంవత్సరాలలో యేసు బోధలు తర్వాత, అపోస్తలుల బోధల తర్వాత నకిలీ బోధలు వచ్చేసాయన్నాడు. నకిలీ బోధ అపోస్తలుల కాలంలోనే నకిలీ బోధ. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? జనులు హితబోధ అంటే అర్థం ఏంటి? ఆరోగ్యకరమైన బోధ. కారం చక్కగా రంగున్న మిరపకాయలు తేవాలి, రంగు పోకుండా వేపాలి, ఆరబెట్టాలి. ఆడించడానికి ఇచ్చిన తర్వాత మిషన్లో కారం ఆడించగానే వెంటనే బయట ఆరబెట్టి లేదా రంగు మారిపోద్ది, నలుపైపోద్ది. సరి అయినటువంటి అవగాహన ఉండాలి. ఏంటనుకున్నారు? కారం ఆడించండి మిరపకాయలు వేపేసి మిషన్లు వేసేయడం అనుకున్నారా? అప్పుడు మనకి ఏ కూర వండినా ఇదిగో ఇలాగ ఉంటుంది, గ్రానైట్ లాగా నల్లగాన. మనకి ఎలాగుంటే తినబుద్ధి వేస్తుంది? మంచి దూరగా ఎర్రటి రంగులో ఉండాలి. మనిషి చేసిన తప్పులు కప్పుకోవాలని వీళ్ళు ఏం చేస్తారంటే రంగులు కలుపుతున్నారు ఇప్పుడు ఇందులో. అప్పుడు వాళ్ళు ఏ తప్పు చేసినా రంగులో కవర్ అయిపోద్ది. ఎందుకర్రా హోటల్లో చిన్న లైట్లు చిన్న ర్యాంపులు వేసారేటి? అసలు ఏది చికెనో తెలియటం లేదు, ఏది బిర్యానో తెలియటం లేదు. అలాగ అనుకునే టైంకి బల్లపురుగులు పరిగెడుతున్నాయి. చీకటి ఎందుకు చేశాడు? వాడు వంటకాలలో లోపాలు, తాగినవాడు తినేవాడు తెలుసుకోకుండా ఉండాలని వాడు లైట్లు డిమ్ చేశాడు. ఓహో, మనం ఎవరికీ తెలియకుండా ఎంత మంచి సదుపాయం చేశాడని మీరు అనుకుంటారు. వంటలలో దొంగ, మందులో దొంగ, ఆ దొంగతనం ప్రోత్సహించటంలో, నిన్ను పాడు చేయటంలో వాడు ప్రవీణుడు. అలాగే మనుషులు ఎలా అయిపోయారట? హితబోధను సహింపక. హితబోధటి కిందనే ఏమనుంది?
ఆరోగ్యకరమైన బోధ వద్దట వీళ్ళకి. ఇప్పుడు పిడి సుందరం ఆరోగ్యకరమైన బోధ చేస్తే ఎవరికైనా పడుతుందా? ఆయన ఎప్పుడు మమ్మల్ని తిడతాడండి. చితకొట్టేయాలి, తిట్టడం కాదు. బైబిల్ ప్రతివాడు చెప్తాడు. సరిగా దేవుని వాక్యాన్ని వాళ్ళకి బోధించలేదు. సరి అయినటువంటి అవగాహన ఉండాలి. ఏంటనుకున్నారు?